విద్యుత్ రంగం సంక్షోభంలోకి వెళ్లడానికి సీఎం చంద్రబాబు కారణమని మాజీ మంత్రి కాకాణి ఆరోపించారు. 2014-2019 వరకు చంద్రబాబు నిర్ణయం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. వైఎస్ జగన్ ని తలుచుకుంటే తప్ప చంద్రబాబుకి నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు తొంగలోకి తొక్కారని కాకాణి ఫైర్ అయ్యారు. వాస్తవం చెప్పాలి అంటే ఈరోజు వీటన్నిటికీ కారణం ఆంధ్ర రాష్ట్రం విద్యుత్ రంగం పెను సంక్షేమంలో కూరుకుపోవడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు గారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు ఆశపడి అవినీతికి పాల్పడుతూ విద్యుత్ ఒప్పందాలు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ చేసుకోవడం వల్ల ఈరోజు రాష్ట్రానికి ఇటువంటి దుస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు చెప్పాడు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో విద్యుత్ ఛార్జీలు పెంచబోను, ట్రూ-అప్ ఛార్జీలు ఎత్తివేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు విద్యుత్ రంగం మీద శ్వేతపత్రంలోనే పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. కాబట్టి ప్రజలను మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అనంటే చంద్రబాబు నాయుడు పేరు మొట్టమొదటిగా మనందరం ఉచ్చరించాల్సినటువంటి పరిస్థితి. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఈరోజు విఫలమయ్యాడు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మోసం చేశాడు. అధికారం చేపట్టగానే ఈరోజు బాధుడు మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు ప్రజల్ని బాధి వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాస్తవం